నర్సారావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో నాంది ఐప్యూర్ వాటర్ ప్లాంట్ను శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ మాట్లాడుతూ గ్రామం మొత్తానికి లీటర్ మంచినీరు 5 రూపాయలకు సరఫరా చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ ఇన్ఛార్జ్ యరమాసు ఆంజనేయులు, గంగుల పెద్దిరెడ్డి, కడియాల రమేష్, కడియాల తాండవ తదితరులు పాల్గొన్నారు. तस्मै ब्रह्मच ब्रह्माच మరి ఎల్లమంద గ్రామం అనేది ఉమ్మడి కూటమికి గుండెకాయ వంటిది. ఇటువంటి కార్యక్రమంలో కడియాల రమేష్ గారు, కడియాల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఇప్పుడు ఇన్ఛార్జి ప్రెసిడెంట్గా ఉన్న యరమాస్ ఆంజనేయులు గారు, మరి గ్రామ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ వాటర్ ప్లాంట్లు అన్ని చోట్ల పెడుతున్నారు. కానీ ఇది ఒక సరికొత్త వ్యూహంతో నాంది ఐప్యూర్ వాటర్ ప్లాంట్ అనమాట. ఈ వాటర్ ప్లాంట్లో గంటకి 1000 లీటర్లు వస్తాయి. గ్రామం మొత్తానికి కూడా మినరల్ వాటర్ సప్లై చేస్తారు. అదేవిధంగా ప్రతి క్యాన్ కూడా 5 రూపాయలకు వస్తారన్నమాట. ఈ 5 రూపాయల క్యాన్ కూడా వాళ్ళు రిమోట్ కార్డు ఇది ఇవ్వడం జరిగింది. ఆ కార్డు ఒక 50 రూపాయలు కట్టామనుకోండి, వాళ్ళకి ప్రతి క్యాన్కి 5 రూపాయలు దాంట్లో కట్ అవుద్ది. ఆ కార్డు పెడితే వాటర్ 20 లీటర్లు దాంట్లో వస్తాయన్నమాట. ఇది ఒక మోడర్న్గానే ఉంది కాబట్టి కొత్త రకమైన ప్లాంటు. మరి ఎల్లమంది ఎప్పుడు కూడా సైన్స్ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇది ఒక సైంటిఫిక్గా ఉంది, చక్కటి ప్లాంటు. అందరూ కూడా వాడుకోండి. వాటర్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి నాంది ఫౌండేషన్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు నాంది ఫౌండేషన్ వారి సహకారంతో గంటకి 1000 లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి, అలాగే గ్రామ పెద్దలు అందరికీ, రామకృష్ణ గారికి, అలాగే నియోజకవర్గ నాయకులు, మన ఊరు ఎల్లమంద గ్రామ ప్రజలందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు నాంది ఫౌండేషన్ వారు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి 10 లక్షల ఖర్చుతో మన ఊర్లో సురక్షిత మంచినీరు ట్యాంక్ ఏర్పరచడం జరిగింది. అది కూడా మామూలు వాటర్ ప్లాంట్ కాదు, ఇది కెమికల్ ఫ్రీ వాటర్ ప్లాంటు. ఈ వాటరు చాలా ఆరోగ్యకరమైనవి. మన ఊరి ప్రజలందరూ కూడా వాడుకోవాలి. ముందు ఏ జబ్బులు అయినా సరే మామూలుగా వాటరు, గాలి వీటి ద్వారానే చేతులు కడుక్కోకపోవటం, వీటన్నిటి ద్వారానే ప్రజలకి సాధారణ జబ్బులు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని పరిశుభ్రత, మంచినీరు, మంచి వాతావరణంలో మనం పెరుగుతూ ఉంటే ఆ జబ్బులు కూడా 90% మనం తగ్గించుకోవచ్చు.